భారతీయులకు షాక్ ఇచ్చాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. అమెరికాలో ఉద్యోగం చేద్దామనుకున్న భారతీయులకు షాక్ ఇచ్చాడు. H1B వీసా దరఖాస్తుల ఏడాది రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సైన్ చేశారు. ఇక మీదట అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుము విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్ ప్రకటించారు. విదేశీ ఉద్యోగుల నియామకాలు ఆపి అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలన్నారు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవర్డ్ లుట్నిక్. దేశంలోని ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండని తెలిపారు. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలైన యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదు. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలు భరిస్తాయి. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెనుభారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది.